హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో సరికొత్త వంటతో వచ్చానండి. దసరా వచ్చేసింది కదా, పండుగ వచ్చేసిందంటే మనకు ఫస్ట్ చేసుకునేటి ఏంటి? మా తెలంగాణ వైపుకైతే అప్పాలు చేసుకుంటామండి. వాటిని గ్యారెలు అంటారు, బిళ్ళలు అంటారు. నేను ఫస్ట్ బియ్య పిండి పట్టించుకున్నానండి. బియ్యంను ఒక 4 రోజులు మంచిగా కడిగి నీడలో ఆరబోసేసి, చూడండి ఇలా బియ్య పిండి పట్టించుకున్నాను. బియ్య పిండి పట్టించుకొని పెట్టుకున్నాను. గ్యారెలలోకి ఏమేమి అవసరం? పల్లీలు, నువ్వులు, బొబ్బరిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చికారం, ఎండుకారం, ఉప్పు. పచ్చికారం అంటే ఇందులో ఎల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి చూడండి ఇలా మిక్సీ పట్టేస్తాం. పూర్తిగా ఎండుకారం వేయం, పూర్తిగా పచ్చికారం వేయం. ఇలా రెండు మిక్స్ చేసేస్తే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ బియ్యం ఎందుకు కడిగి ఆరబోస్తామని అంటే అప్ప అనేది మంచిగా ఇట్లా పూరిలాగా పలుచగా వస్తుంది. అప్ప తింటా ఉంటే టేస్ట్ ఉంటుంది. ఇవి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యానికి మురికి ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా కడిగి నీడలో ఆరబోసుకోవడం వలన అప్పాలు మంచిగా వస్తాయి. సో ఇందులో బొబ్బరిపప్పు బదులు శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. నేను ఈ పద్ధతిలో చేస్తాను. నేను ఈ పద్ధతిలో చేస్తాను కాబట్టి మీకు కూడా నేను చేసుకునే పద్ధతి చూపిస్తున్నాను. కరివేపాకును అన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు. ఇందులో సంక్రాంతి అప్పుడైతే ఉల్లాకు కూడా వేసుకుంటాము, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఉల్లాకు ఉండదు కాబట్టి కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. సో పిండి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మీ వీడియోని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో ఏం చేయాలో తెలుసు కదా. నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఫస్ట్ నువ్వులు నేను తీసుకునే పిండికి కొలతకు చెప్తున్నాను. 3 కేజీల పిండికి ఇది 100 గ్రామ్ నువ్వులండి. తర్వాత 1/2 కేజీ పల్లీలు. పల్లీలు ఇప్పుడు కొత్త పల్లీలు వస్తాయి కాబట్టి కొంచెం పచ్చిగా వేయించుకొని కొంచెం ఆయిల్ లేకుండా వేపుకొని పొట్టు అనేది రాకుండా ఇట్లా 2 భాగాలుగా చేసుకున్నాను పల్లీలని. 1/2 కేజీ పల్లీలు. బొబ్బరిపప్పు అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చూడండి ఇట్లా వస్తుంది. ఇంత సరిపోతుంది హాఫ్ అన్ అవర్. 1/2 కేజీ బొబ్బరిపప్పు తీసుకున్నాను. పప్పులు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి అప్ప అనేది. పప్పులతోటి అప్ప రుచి వేస్తుంది. సో నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటాను అన్నట్టు పప్పులు అనేవి. తర్వాత కరివేపాకు. కరివేపాకు అనేది చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ ఇట్లా ఉండడం వల్ల అప్పాలో మంచిగా పడుతుంది. తర్వాత కొత్తిమీర మంచిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. శుభ్రంగా కడిగి నీళ్ళని తీసేసి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సాల్ట్. ఇది ఎక్కువ కావద్దండి, తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కావద్దు. సో నేను ఇది టీ గ్లాస్ అండి, దీంతో కొలత పెట్టుకున్నాను. టీ గ్లాస్ తోటి 1 టీ గ్లాస్ వేస్తాను. మేము దీని ఉప్పుకు నేను చెప్తున్నాను. 1 టీ గ్లాస్ కొలత వేస్తాను. 1/2 గ్లాస్ తీసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి కారం తీసుకుంటున్నాను కాబట్టి ఇది 1/2 గ్లాస్ తీసుకుంటున్నాను, సరిపోతుంది. వేసేసి పచ్చికారం వేసేస్తాం కదా, చూడండి పచ్చికారం వేసేసి ఇదంతా ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. తర్వాత పిండి పోసుకుందాం. తర్వాత ఇందులో పిండి వేసుకోవాలి. పిండి వేసుకున్నాం కదా, ఈ పిండిలో మనం వేసుకున్న ఆకులు, పప్పులన్నీ కలిసేటట్టు మంచిగా కిందికి మీదికి అనుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు చెక్ చేసుకోవాలి. మనము ఉప్పు తక్కువైతే ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు కారం పర్ఫెక్ట్ సరిపోయింది నాకు. ఇప్పుడు మొత్తం పిండిలో వాటర్ వేయొద్దండి ఎప్పుడు కానీ. పిండి ఎక్కువ నానితే అప్ప ఎర్రగా వస్తుంది. సో నేను ఎలా కలపాలో చూపిస్తా. కిచెన్లో కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి. చూడండి ఇంత పిండి తీసుకున్నాను నేను. ఇది ఆల్రెడీ కడిగిన బియ్యం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టాయి వీటికి. చూడండి బియ్యం కడిగి ఆరబోస్తున్నాం కాబట్టి కొన్ని వాటర్ తోటి పిండి మంచిగా కలుస్తుంది. ఇట్లా చూడండి పిండిని అంతా ఇలా సాఫ్ట్గా చపాతీ పిండికి ఎట్లా కలుపుకుంటామో మనం అట్లా కలుపుకొని మనకు ఏ సైజ్ అయితే అప్ప కావాలనుకుంటున్నామో ఆ సైజ్ బాల్స్
మంచిగా రౌండ్గా ఇట్లా బాల్స్ చేసుకోవాలి. చూడండి ఇట్లా. నేను ఈ మీడియం సైజ్ పెడతాను కాబట్టి ఈ సైజ్ బాల్స్ చేసుకుంటాను ఫస్ట్ అన్ని ఇలా. ఇప్పుడు అప్పాలు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇటువంటి పూరి ప్రెస్ ఒకటి ఉంటుందండి, అప్పాల ప్రెస్ అంటారు దీన్ని. తర్వాత దాని మీద ఒక పాలిథిన్ కవర్, ఇది మన కిరాణా సామాన్లోకి తెచ్చుకునే పాలిథిన్ కవరేనండి. దాని మీద కొంచెం ఆయిల్ రాయాలి. చూడండి ఇలా కొంచెం ఆయిల్ రాసేసి ఒక ముద్ద తీసుకుని, ఒక లడ్డూని తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి. కొంచెం ప్రెస్ చేసేస్తే మనకు అప్ప అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మధ్యలో హోల్ చేస్తున్నాను నేను. ఎందుకు అనంటే ఆయిల్లో వేసినప్పుడు మధ్యలో కూడా మంచిగా వేగటానికి అనేసి మధ్యలో హోల్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా అనేస్తే అప్ప వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ బాగా వేడి కావాలి. చూడండి అట్లా వేయగానే పైకి రావాలి అప్ప. మేము గ్యారెలు అంటామండి, కొంతమంది బిళ్ళలు అంటారు, చెక్కలు అంటారు. చూడండి ఇలా వేపుకోవాలి. ఇవి వేగినాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా కొట్టినప్పుడు మనకు కొంచెం స్పూన్ తోటి సౌండ్ వస్తుంది టక్ టక్ మని. ఇప్పుడు తీసేసుకోవచ్చు. చూడండి పప్పులన్నీ కూడా బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు తీసేయచ్చు. చూడండి అప్ప అనేది ఎంత మంచిగా వేగిందో, మంచిగా కరకర అనేది మంచి క్రిస్పీగా కాలిందండి. సో మీరు కూడా ఈ పండుగకు మీ ఇంట్లో ఇలాంటి గ్యారెలు చేసుకొని మీ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.